చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే సంతానం కలిగినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు అకీకా ఎప్పుడు చేయాలి, కత్నా ఎప్పుడు చేయాలి, పేరు ఎప్పుడు పెట్టాలి? అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం అకీకా మరియు కత్నా ఎప్పుడు చేయాలి, పేరు ఎప్పుడు పెట్టాలి? ముందుగా మనం అకీకా గురించి పరిశీలిస్తే అకీకా అనేది శిశువు పుట్టిన తర్వాత 7వ రోజు చేయాలి. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ అబూ దావూద్ హదీస్ నెంబర్ 2838 సమురా బిన్ జుందుబ్ రజియల్లా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: పుట్టిన ప్రతి శిశువు అకీకాకు బదులుగా తాకట్టులో ఉంటాడు. 7వ రోజు వారి తరపున అకీకా జంతువును జిబా చేయండి మరియు వారి యొక్క తల వెంట్రుకలను తొలగించి పేరు పెట్టండి. ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది అకీకా అనేది శిశువు పుట్టిన తర్వాత 7వ రోజు చేయాలి. మగ పిల్లవాడికైతే 2 మేకలు, ఆడపిల్ల అయితే 1 మేక జిబా చేయాలి. మేక కానీ పొట్టేలు కానీ ఏదైనా జిబా చేయొచ్చు. మగ పిల్లవాడైతే 2 పొట్టేలు లేదా 2 మేకలు, ఆడపిల్ల అయితే 1 పొట్టేలు లేదా 1 మేక. మగపిల్లవాడు పుట్టాడు, మీ దగ్గర స్తోమత ఉంటే 2 మేకలు లేదా 2 పొట్టేళ్ళు. ఒకవేళ మీ దగ్గర స్తోమత లేకపోతే 1 మేక అయినా జిబా చేయొచ్చు. ఈ విషయాన్ని చాలా మంది పండితులు తెలియజేశారు. అకీకా 7వ రోజు చేయడం అనేది ప్రవక్త వారి యొక్క సున్నత్. కానీ ఎవరైతే స్తోమత లేక 7వ రోజు చేయలేకపోతే 14వ రోజు చేయొచ్చు, లేకపోతే 21వ రోజైనా చేయొచ్చు అని చాలా మంది పండితులు తెలియజేశారు. అంటే 7వ రోజు అకీకా చేయడం అనే సున్నత్. ఒకవేళ మీ దగ్గర స్తోమత లేకపోతే 14వ రోజు చేయొచ్చు, లేదా 21వ రోజు కూడా చేయొచ్చు. ఈ విషయాన్ని చాలా మంది పండితులు తెలియజేశారు. పేరు ఎప్పుడు పెట్టాలి? సునన్ అబూ దావూద్ హదీస్ నెంబర్ 2838 ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు 7వ రోజు అకీకా చేయమన్నారు. అదే రోజు తల వెంట్రుకలను తొలగించి పేరు పెట్టమన్నారు. కాబట్టి 7వ రోజు పేరు పెట్టచ్చు. పిల్లలకి మంచి పేర్లు పెట్టాలి. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లా దృష్టిలో ఉత్తమమైన పేర్లు అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్. అబ్దుల్లా, అబ్దుర్రహ్మాన్ అనేవి అల్లా దృష్టిలో ఉత్తమమైన పేర్లు. అంటే అల్లాకి బాగా ఇష్టమైన ప్రియమైన పేర్లు. పిల్లలకి అర్థం పర్థం లేని పేర్లు పెట్టకూడదు, మంచి పేర్లు పెట్టాలి. బహుదైవారాధన సూచించే పేర్లు పెట్టకూడదు. మంచి అర్థం వచ్చే విధంగా మంచి పేర్లు పెట్టాలి పిల్లలకి. అదేవిధంగా శిశువు యొక్క శిరోజాలు తూచి దానికి సమానంగా దానం చేయడం. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1519 అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లా వారు ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసన్ రజియల్లా వారి యొక్క అకీకా చేసి ఇలా అన్నారు, ఓ ఫాతిమా, అతని యొక్క తల గొరిగి దానికి సరిసమానం వెండిని దానం చేయమన్నారు. అంటే 7వ రోజు శిశువు యొక్క వెంట్రుకలను తొలగించి దానికి సమానంగా వెండిని దానం చేయాలి. అకీకా చేసే రోజు అంటే 7వ రోజు శిశువు యొక్క వెంట్రుకలను పూర్తిగా తొలగించి ఆ వెంట్రుకలను తూచి దానికి సమానంగా వెండిని దానం చేయాలి. ఇది సున్నత్. మగ పిల్లవాడు పుడితే కత్నా చేయడం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5891 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 విషయాలు స్వాభావికమైనవని తెలియజేశారు. 1 మర్మాంగ వెంట్రుకలు తీయడం, 2 కత్నా చేయడం, 3 మీసాలు కత్తిరించడం, 4 చంకలో వెంట్రుకలు తీయడం, 5 గోళ్ళు తీయడం. ఇవి ఫిత్రత్ అంటే స్వాభావికమైనవి. కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది కత్నా అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసన్ మరియు హుస్సేన్ రజల్లా వారికి వారు పుట్టిన 7వ రోజే కత్నా చేయించారు. కాకపోతే ఈ హదీసు చాలా బలహీనమైనది. ఇబ్నె తైమియా రహిమహుల్లా గారు ఇలా తెలియజేశారు: కత్నా అంటే సుంతి ఎప్పుడైనా చేయొచ్చు, అయితే యుక్త వయసుకు రాకముందే చేయడం చాలా ఉత్తమం. అరబ్ దేశాలలో చిన్నప్పుడే కత్నా చేస్తూ ఉంటారు. యుక్త వయసుకు రాకముందే చిన్నప్పుడే కత్నా చేయడం అనేది చాలా ఉత్తమం. ఫతావా అల్ కుబ్రా 1/275 ప్రకారం కత్నా అంటే సుంతి అనేది యుక్త వయసుకు చేరకముందే చేయించడం అనేది చాలా ఉత్తమం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన 80 సంవత్సరాల వయసులో కత్నా చేసుకున్నారు. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీ ముస్లిం హదీస్ నంబర్ 2370 ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తనకు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అల్లా యొక్క ఆజ్ఞతో తనే స్వయంగా కత్నా చేసుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కత్నా అంటే సుంతి ఎంత ఇంపార్టెంటో. కత్నా చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి మగపిల్లవాడు పుడితే చిన్న వయసులోనే కత్నా చేయించండి. ఇప్పటివరకు మనం శిశువు పుడితే అకీకా ఎప్పుడు చేయాలి, పేరు ఎప్పుడు పెట్టాలి, కత్నా ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా అయితే జీవించారో, ఎలా అయితే చేశారో మనం కూడా అదే విధంగా చేస్తేనే మనకు సాఫల్యం అనేది లభిస్తుంది. మనం చనిపోయిన తర్వాత మనకు స్వర్గం లభించాలంటే ప్రవక్త వారు చెప్పిన విధంగా మనం జీవితం గడపాలి. ప్రవక్త వారి యొక్క సున్నతలకు అనుకూలంగా మనం జీవితం గడపాలి.
ఒకే ఒక సృష్టికర్త, మనందరి పాలకుడు, పోషకుడైన అల్లాని మాత్రమే ఆరాధిస్తూ ప్రవక్త వారు చెప్పిన విధంగా జీవితం గడిపితేనే రేపు స్వర్గం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా మనందరికీ ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారంగా జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.